సదయుడాయేనరా సదయుడాయేనరా అలకనా పైన సదయుడాయేనరా వరదాయకని పదముల విడువను వరదాయకని పదముల విడువను సదయుడా ఏలరా సదయుడా ఏలరా. క్రీస్తునందు ప్రియమైన క్రైస్తవ సమాజమా, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనములు. నా పేరు దాసరి సురేష్, మా నాన్నగారి పేరు దాసరి ఎడ్విన్. మాది పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణం. నేను అమెరికా దేశమునకు 3 సార్లు ఒక ఉపాధ్యాయునిగా వెళ్ళి 11 సంవత్సరములు నా మాతృభూమి భారతదేశం యొక్క గొప్పతనాన్ని అమెరికా దేశ విద్యార్థులకు మరియు ఆ దేశ ప్రజలకు చాటి చెప్పి ఆ దేశపు సాంకేతిక పరిజ్ఞానాన్ని, మనకు అవసరమైన కొన్ని ముఖ్య విషయాలను నేర్చుకొని నా కాంట్రాక్ట్ ముగియటంతో జూన్ 2026లో స్వదేశానికి తిరిగి వచ్చాను. అమెరికా దేశంలో స్థిరపడాలని, అందుకు కావలసిన అన్ని పరీక్షల్లో ప్రయత్నాల్లో సఫలీకృతమైనప్పటికీ అవి ప్రభువు చిత్తమునకు వ్యతిరేకమని గ్రహించి ఆయన ఆజ్ఞ మేరకు నా ప్రయత్నాలన్నీ విరమించుకొని క్రీస్తు ప్రభు సేవ నిమిత్తమై స్వదేశానికి తిరిగి రావడం జరిగింది. క్రీస్తు ప్రభు నన్ను మరణం నుండి తప్పించి నన్ను దర్శించి నాతో మాట్లాడి ఆయన సేవ చేయుటకు నన్ను బలపరిచి స్వదేశానికి వెళ్ళమని చెప్పాను. ఆయన ఆజ్ఞ మేరకు నా ప్రయత్నాలన్నీ విరమించుకొని నేను తిరిగి స్వదేశానికి వచ్చేశాను. ఆయన సేవ చేయుటకు కావలసిన ఆర్థిక వనరులను, శక్తి సామర్థ్యాలను, జ్ఞానాన్ని ప్రసాదించి తోడేళ్ల మధ్యకు నన్ను పంపుతున్నానని చెప్పడం. ఈ క్రూర మృగములను ఎదుర్కొనుటకు నాకు కొంచెం కష్టం అయినప్పటికీ మరణాన్ని జయించిన క్రీస్తు నాతో కూడా ఉన్నాడు అనే స్థిరమైన విశ్వాసముతో ఈ కార్యమును సాధించుటకు సిద్ధపడ్డాను. ఆయన పిలుపు మేరకు ఆయన రాజ్యవ్యాప్తి కోసం నేను చేయబోయే ఈ కార్యక్రమం ఒక యుద్ధం లాంటిది. ఈ యుద్ధంలో దుష్టులు ఎక్కడ నన్ను ముట్టకుండా, ఎక్కడ అపాయం తలపెట్టకుండా మీ ప్రార్థన సహకారం కోరుకుంటున్నాను. నాకెందుకులే, దేవుడే చూసుకుంటాడు అని నిశ్శబ్దంగా ఉంటే రేపు మోసపోవటానికి, నష్టపోవటానికి నీ వంతు వస్తుంది, మీ వంతు వస్తుంది. అసలు క్రైస్తవ్యంలో ఏం జరుగుతుంది? క్రైస్తవ ముసుగులో భక్తి పేరిట స్త్రీలపై జరిగే అత్యాచారాలు, ఎదుటివారి కష్టార్జితాన్ని సువార్థికులు దోచుకోవటం, అందుకు సంఘ నాయకులు, సంఘ సభ్యులు కూడా వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఇటువంటి సువార్థికులను, వారి భార్యలను సమర్థించి ప్రోత్సహించటం మొదలగు అంశములపై పూర్తి స్థాయి రుజువులతో మీ ముందుకు మరికొన్ని వీడియోలతో త్వరలో రాబోతున్నాను. అసలు ఏం జరిగింది? ఇంతమంది ఉండగా దేవుడు నన్నే ఎందుకు పిలిచాడు? ఎందుకు ఎన్నుకున్నాడు? అందుకు కారణాలు త్వరలో మీ ముందు వెలుగులోకి తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మీ ఆత్మీయ నేత్రములు తెరవబడినట్లుగా నేను చేయబోయే ఈ గొప్ప సువార్త సేవలో మీరు కూడా పాలు పంపులు పంచుకొని దీవించబడినట్లుగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.